నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. అప్పాజీ గారు, మనం ఇయర్ ఎండ్కి వచ్చేసాం, డిసెంబర్. అవును. ఓకే, ఇంకా 20 రోజులు కూడా లేదు జాన్లోకి వెళ్ళడానికి. అవును. అయితే ఇప్పుడు జనవరిలో వచ్చే సినిమాలు సంక్రాంతి సందడి, సంక్రాంతి బరిలో ఏ కోడి పందాలతో పాటు పోల్చుకుంటాం మనం సినిమాలు. ఈ సంక్రాంతి బరిలో మాత్రం పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, మంచి మంచి సినిమాలు కనబడుతున్నాయి మనకి. ఒకరేమో నవ్వించడానికి వస్తున్నారు. ఓకే, మన 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 ఓకే, ఒకరేమో నవ్వించడానికి వస్తున్నారు, మనశంకర వరప్రసాద్ గారు అంటూ, ఇంకొకరేమో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు, రాజాసాబ్ అంటూ. ఓకే, మిక్స్డ్ కనిపిస్తుంది. ఒక్కసారి మనం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల గురించి మాట్లాడుకుందామా ఈ ఎపిసోడ్? ఈ 2026 ఒక గొప్ప స్టార్టింగ్ దీంతో స్టార్ట్ అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. వరుసగా ఇన్ని క్రేజీ ప్రాజెక్టులు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అన్న విషయం మనకు తెలుసు. ప్రభాస్ సినిమా తర్వాత మన చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్, దానికి మళ్ళీ బోనస్ మన విక్టరీ వెంకటేష్ అందులో స్పెషల్ క్యారెక్టర్, మళ్ళీ నయనతార. సో ఆ కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ సినిమా నుంచి 2 పాటలు వచ్చి ఆ 2 పాటలు కూడా సోషల్ మీడియాలో యమా హల్చల్ చేస్తున్నాయి. అది తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి, కిషోర్ తిరుమల డైరెక్టర్, రవితేజ. అంటే ఈ మధ్య కాలంలో రవితేజ అన్నీ కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. ఆ యాక్షన్ సినిమాలు చేసి చేసి అతనికే బోర్ కొట్టిందో, లేకపోతే యాక్షన్ సినిమాలు మనకి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు, జస్ట్ ఫర్ ఏ చేంజ్ అని చెప్పి ఇచ్చేసాడు. మొత్తం మీద అది టైటిల్ కూడా అది వెరైటీగా టైటిల్ కదా, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అంటే ప్రయాణికులకు విజ్ఞప్తి. అలాగా భర్త మహాశైలకు ఈ మధ్య కాలంలో బాగా స్క్రోల్ అవుతుంది సార్ ఇది. అందరూ అబ్బాయిలనే, అంటే ఇంతవరకు అమ్మాయిల వైపు జాలి చూపించేవారు, ఇప్పుడు అబ్బాయిల వైపు జాలి చూపిస్తున్నారు అంటూ మాకు కూడా సంఘాలు కావాలంటూ పెద్ద ఇష్యూ అవుతున్న నేపథ్యంలో అది చాలా క్యాచీగా ఉంది టైటిల్. ఆ మధ్య వచ్చిన ఒక వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ అని, ఎంత పెద్ద హిట్. అంతే కదా, అబ్బాయిల కోసమే అది. అబ్బాయిల కోసం కాదు, భర్తల కోసం అది. అదే సేవ్ ది టైగర్స్ అని చెప్పి, పులులను రక్షించండి అని చెప్పి ఏదైతే ఒక నినాదం ఉంటుంది, పులులు అంతరించిపోతున్నాయి, అటువంటి పులుల్ని మనం కాపాడుకోవాలని చెప్పి సేవ్ ది టైగర్స్ అని చెప్పి ఒక దాన్ని ఇలా భర్తలకి అప్లై చేస్తూ, భర్త అనే వాళ్ళని కొంచెం కాపాడుకోవాలి మనం. అది విపరీతంగా జనాలు ఎంజాయ్ చేశారు, పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే టైటిల్ తోటి, అంటే ఒక వినూత్నమైనటువంటి టైటిల్ తోటి రవితేజ వస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, రవితేజ సినిమా 75వ సినిమాగా వచ్చింది, మా జాతర. దానికి దీనికి పెద్ద గ్యాప్ లేదు కదా, జస్ట్ ఒక 2 నెలల వ్యవధిలోనే ఇంకో సినిమాతో వచ్చేస్తున్నాడు. అవును. ఈ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఈ 2025లో ఆయన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక 2-3 నెలల వ్యవధిలో 2 సినిమాలు. హరిహర వీరమల్లు, ఆ సినిమా వచ్చిన 2-3 నెలల వ్యవధిలో ఓజీ. ఆ సినిమా కొంత డిసప్పాయింట్ చేసినా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగా రవితేజ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమాతో వస్తున్నాడు. ఇకపోతే రవితేజ లాగే ఈ మధ్య కాలంలో సక్సెస్ కోసం ఏగరగా వెయిట్ చేస్తున్నటువంటి శర్వానంద్ నారీ నారీ నడుము మురారి అని ఆ సినిమాతో వస్తున్నాడు. నారీ నారీ నడుము మురారి టైటిల్ ప్రత్యేకత అందరికీ తెలిసింది. అప్పట్లో బాలయ్య, కోదండరామిరెడ్డి, శోభన, నిరోష, శారద వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అంటే మనకు ఒకటి తెలుస్తుంది, 2 వైఫ్లు ఒక హస్బెండ్, లేకపోతే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి, ఏదో ఉండాలి అందులో. అలాగా ఆ టైటిల్ తోటి అప్పట్లో సూపర్ హిట్ అయినటువంటి సినిమా టైటిల్ తోటి, బాలయ్య సినిమా టైటిల్ తోటి సర్వానంద్ వస్తున్నాడు. సో దాని మీద కూడా మంచి హోప్స్ ఉన్నాయి. అంతకుముందు సామాజ వర్గమున సినిమా డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇంకో సినిమా అంటే మన నవీన్ పులిశెట్టి సినిమా. ఈ ఇటీవల కాలంలో అతను వరుస విజయాలతోటి దూసుకుపోతున్నాడు కదా. ఇటీవల కాలంలో కదా, అతను ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అది పెద్ద హిట్. తర్వాత జాతిరత్నాలు, అది ఇంకా పెద్ద హిట్. తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి. ఏకంగా దేవసేననే తన పేరుగా చేసుకుని ఒక సినిమా తీసే రేంజ్లో అతను చేయగలిగాడు, అది కూడా మంచి హిట్. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్స్ అవి చూస్తే ఇది కూడా చాలా పెద్ద హిట్ అయ్యేలాగా మనకు అనిపిస్తుంది. ఒకలాంటి కామెడీ ఉంటుంది. అవును, అవునవును. దాన్ని తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు కదా. ఇప్పుడు జాతిరత్న ఈ 3 సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాల్సిందని, ఎవరు డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఏంటి, ఇంకా హీరోయిన్ ఎవరు ఏమీ చూడకుండా నవీన్ పులిశెట్టి అంటే అది థియేటర్లకు వెళ్ళిపోయేంత ఫాలోయింగ్ ఈ రోజు అతను ఏర్పాటు. సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ అంతా వెళ్ళి, అందుకే అతను
ఒక ప్రభాస్, చిరంజీవి, రవితేజ లాంటి పెద్ద హీరోల సినిమాల మధ్యలో తన సినిమాని కూడా పెట్టుకున్నారు, రిలీజ్ చేసుకునే సాహసం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అది పెద్ద ధైర్యం, సాహసం చేయాల్సిందే. అంటే ఇంకొకటి ఏంటంటే సంక్రాంతికి ఎప్పుడు కూడా ఆ స్టామినా ఉంటుంది. ఒక 4-5 సినిమాలని సూపర్ డూపర్ హిట్ చేసేంత స్టామినా సంక్రాంతికి ఉంటుంది కాబట్టి ఆ ధైర్యంతో కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే ఈ అంటే సంక్రాంతికి సకుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఇవి. అంటే ఒక అసభ్యత లేకపోతే అశ్లీలత ఇటువంటి ఏమీ లేకుండా రూపొందిన సినిమాలు కావడం వల్ల అందరూ హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు కాబట్టి ఈ సంక్రాంతికి చాలా అంటే ఒక అంతకుముందు ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఏ సంక్రాంతికి లేనటువంటి ప్రత్యేకత 2026 సంక్రాంతికి ఉందేమో నాకు అనిపిస్తుంది. ఈ సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. అంటే అక్కడ రిలీజ్ అవుతాయి సంక్రాంతికి సేమ్. అంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా రిలీజులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడతో పాటు ఇక్కడ సైమల్టేనియస్గా కూడా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఆ సినిమాలో జననాయకన్ అని విజయ్ సినిమా ఒకటి ఉంది. ఇంకా కూడా 1-2 సినిమాలు ఉన్నాయి కానీ వాటి గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ సినిమాలు అయితే మాత్రం ఒకదానితో ఒకటి పోటీ పడి ఎంటర్టైన్ చేసేలాగా తయారవుతున్నాయని మనం చెప్పొచ్చు. అండ్ మరి ముఖ్యంగా రాజా సాబ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు డిసెంబర్ అన్నారు, ఆ ముందన్నారు, లెట్టకేలకు దాన్ని కూడా సంక్రాంతి బరిలోనే నిలబెట్టారు. అవును, అంటే ఎందుకనో నిర్మాతలు 1-10 సార్లు ఈ సినిమా ఇంక ఎట్టి బస్సులో వాయిదా పడదు, ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ ఏమీ లేవని చెప్తున్నా కూడా ఈ సినిమా వాయిదా పడుతుందా అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు అయితే అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తారో లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఇప్పటికీ కూడా అదైతే నడుస్తుంది. బట్ మొన్న కూడా ఆయన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమాకి సంబంధించినటువంటి మాకు బకాయిలు కానీ మరొకటి ఏమీ లేవు, హ్యాపీగా మేము జనవరి 9న వచ్చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఆ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్లు వస్తున్నాయి. అవును, కాబట్టి ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి ఒక 4-5 రోజుల ముందే ఈసారి వచ్చేస్తుంది అనమాట. 9వ తారీఖే సంక్రాంతి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక వరుసగా రోజుకు ఒక సినిమా, అంటే భయపెడుతూ నవ్విస్తూ కవ్విస్తూ కదా అట్లానే ఉన్నాయి ఈ సినిమాలన్నీ. ఇప్పుడు ప్రభాస్ గారిని మిస్టర్ పర్ఫెక్ట్ లో చూసినట్టు, డార్లింగ్ లో చూసినట్టు మళ్ళీ ఒకసారి చూడాలి అని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. మళ్ళీ ప్రభాస్ గారిని అట్లా చూస్తారు. అవును, అలా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగైతే మన శంకరవర ప్రసాద్ లో చిరంజీవి గారిని కూడా ఒక రౌడీ అల్లుడు గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి చూపించినట్టు చూపించే ప్రయత్నం చూపిస్తూనే ఆ వైఫ్ వెనకాల వెళ్ళేది. అంటే ఏదో చిన్నపిల్లల గులాబీ పువ్వు పట్టుకుని వెళ్లకుండా వైఫ్ ని ఎలా మచ్చిక చేసుకోవాలనేది చాలా బాగా చూపించారు. అవునవును, బాగుంది. అంటే అందుకనే కదా ఇప్పుడు ఆ 2 పాటలకు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఆదరణ లభిస్తుంది. సో ఇలాగ ఏ సినిమాకి ఆ సినిమాకే ఒక ప్రత్యేకత ఉండి ఒక సినిమాతో ఒక సినిమా పోటీ పడి జనాల్ని ఎంటర్టైన్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా రేపు సినిమాలు వచ్చిన తర్వాత ఏ సినిమా ముందుంటుంది, ఏ సినిమా కొంచెం వెనక ఉంటుంది అన్నది పక్కన పెడితే ఈ ప్రమోషనల్ మెటీరియల్ తోటనే విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ ప్రమోషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే అనగనగా ఒక రాజు నుంచి కూడా మనోడు చాలా ఇన్నోవేటివ్గా ప్రమోషన్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళు కూడా ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి కానీ, నారి నడుమురారు కానీ, రాజాసాబు వీళ్ళు కూడా ఇంక ప్రమోషన్ కోసం పూర్తి స్థాయిలో రంగంలో దిగిన తర్వాత మన తెలుగు ఆడియన్స్కి రోజు పండగలాగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్. ఈ 5 సినిమాలు ఉన్నాయి, 5 సినిమాలకు సంబంధించి రోజు ఏదో ఒక సినిమా అప్డేట్, వారానికి ఒక అప్డేట్ అని రావాలి కదా. కేవలం ఇంకా 4 వారాలు కూడా లేదు కదా. కాబట్టి ప్రతి వారానికి 2 అప్డేట్లు ప్రతి సినిమా నుంచి రావాలి. ఇందులో 5 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా రోజుకి కనీసం 1-2 అప్డేట్లు అయితే వస్తుంటాయి. అవి పూర్తిగా ఫుల్గా హిలేరియస్గా ఎంటర్టైన్ సినిమాల కంటే కూడా ఈ ప్రమోషన్ మెటీరియల్ తోటే ఎంటర్టైన్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకు కూడా బోలంత పని ఉంటుంది, ఎందుకంటే రోజు ఆ టీజర్ వచ్చినా సాంగ్ వచ్చినా మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే మనం కూడా ఈగర్లీ వెయిటింగ్ కదా. అండ్ ఒక్కొక్క టైటిల్ దేనికి అదే క్యాచీగా ఉండింది. అవును కదా, ముఖ్యంగా అన్ని కూడా తెలుగుదనం ఉట్టిపడేలాగా కదా. అవును, ఈ మధ్య కాలంలో మన సినిమాలకి తెలుగుదనం ఉట్టిపడేలాగా టైటిల్స్ పెట్టడం కూడా మనం అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి. రాజా సాబ్ అనేది కొంచెం వేరే ఇదైనా కూడా మన తెలుగులో అవును రాజా సాబ్ అనేది ఇదే.
ఇంకా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అనేది అసలు సిసలైన అవును తెలుగు. భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడు మురారి, అనగనగా ఒక రాజు, అన్నీ కూడా అవును హ్యాపీగా తెలుగు టైటిల్స్. దాన్ని కూడా మనం మనకి ఎప్పటి నుంచే సంక్రాంతి వచ్చింది, చూద్దాం ఏం జరగబోతుంది. తప్పకుండా స్వర్ణ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.